అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోయే ముందుగా నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఫస్ట్ ఆన్సర్ చూద్దాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి గ్రోస్. దీని గురించి మనం ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. గ్రోస్, మనం దీన్ని గ్రోస్ అని పలకాలి. మనం ప్రొనౌన్సియేషన్ అనేది ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. గ్రాస్ శాలరీ అంటూ ఉంటారు, గ్రాస్ కాదు గ్రోస్ అని పలకాలి. ఎలా పలకాలి అనేది కూడా కింద తెలుగులో మీకు ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఎలా పలకాలి? గ్రోస్ శాలరీ అని పలకాలి. సో గ్రోస్ అంటే మొత్తం, తీసివేతలు ఎలాంటివి లేకుండా అని అర్థం అన్నమాట. అంటే మనం ఎగ్జాంపుల్ శాలరీ స్లిప్లో మనకి పిఎఫ్లు, మిగతా రిమైనింగ్ కట్టింగ్స్ అవన్నీ పోను వచ్చే శాలరీ కాకుండా మనకి అన్నీ కలిపి, అంటే ఎలాంటి తీసివేతలు లేకుండా అన్నీ కలిపి చూపించే శాలరీనే గ్రోస్ శాలరీ అంటారు. ఇక్కడ అర్థమైంది కదా మనకి ఈజీగా. సో మనకి గ్రోస్ అంటే స్పష్టంగా కనబడుతున్న, స్థూల, పన్నులు ఖర్చులు మినహాయించకుండా. ఓకేనా? అర్థమైంది కదా. సో ముందు మొత్తం అని అర్థం అన్నమాట. సో దీన్ని మనం ఫార్మల్, ఇన్ఫార్మల్ రెండు అర్థాలు ఉన్నాయండి. ఫార్మల్ అంటేనేమో మొత్తం అని అర్థం. అది ఇన్ఫార్మల్ అయితే మనం ఇన్ఫార్మల్లో ఏం చెప్తాము అంటే అసహ్యమైన, అరుచికమైన, అంటే రుచి లేనటువంటిది అన్న సందర్భాలలో కూడా మనం గ్రోస్ అని అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్తామన్నమాట. అర్థమైంది కదా ఎన్ని సందర్భాల్లో వాడతాం? ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్లో వాడతాము. సో ఇదనేది అడ్జెక్టివ్, అంటే ఒక గుణాన్ని తెలిపేది, గుర్తుపెట్టుకోండి. సో బీయింగ్ ది టోటల్ అమౌంట్ బిఫోర్ ఎనీథింగ్ ఈజ్ టేకెన్ అవే, అంటే ఏదైనా సరే మొత్తం, ఆ మొత్తంలోంచి ఎలాంటి మినహాయింపు చేయకముందే ఉన్నదానినే గ్రోస్ అంటామన్నమాట. క్లియర్ కదా. దీన్ని మనం జనరల్గా టోటల్, ఫార్మల్లో చెప్తున్నాను, టోటల్, హోల్, ఎంటైర్, కంప్లీట్, ఫుల్, ఓవరాల్ అని చెప్పాల్సిన సందర్భంలో వాడతాం. మరియు ఇన్ఫార్మల్లో అయితే వల్గర్, డర్టీ, ట్రాషీ అని చెప్పాల్సిన సందర్భంలో కూడా మనం వాడతామన్నమాట. క్లియర్ కదా, అర్థమైంది కదా. సో దీన్ని మనం చంకు మెదడులో ఎలా పలుకుతాము? ఇది సింగిల్ సిలబలేనండి. సో ఈ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు. చంక్స్ అంటే ఏంటి? మీకు రిపీట్గా చెప్తూనే ఉన్నాను. చంక్స్ అంటే ముక్కలు. సో విడదీసిన వాటిని ఏమంటాము? సిలబల్స్ అంటాము. సో గ్రోస్ అనేది సింగిల్ సిలబలే, గుర్తుపెట్టుకోండి. సో ఎలా పలకాలి? గ్రోస్ అని పలకాలి. సో ఎగ్జాంపుల్ ద్వారా, హిస్ గ్రోస్ శాలరీ ఈజ్ 50,000 పర్ మంత్. హిస్ గ్రోస్ శాలరీ ఈజ్ 50,000 పర్ మంత్ అంటే అతని మొత్తం జీతం ఎలాంటి మినహాయింపు లేకుండా, అసలు కటింగ్స్ అన్నీ కలిపి, ఏంటి అర్థమైందా? మొత్తం జీతం నెలకు 50,000 అని అర్థం అన్నమాట. సో ఇన్ఫార్మల్లో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ ఫుడ్ స్మెల్స్ గ్రోస్. ఆ భోజనం వాసన చాలా అసహ్యంగా ఉంది అని అర్థం అన్నమాట. ఇన్ఫార్మల్లో అర్థం ఏమిటి? అసహ్యం, లేదంటే అరుచికమైన, అంటే రుచి లేనటువంటిది అని అర్థం అన్నమాట. మీకు ఇప్పుడు ఇది క్లియర్ కదా, బాగా అర్థమైంది కదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఈరోజు ఇంకొన్ని అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఒక వస్తువుకి లేదా మనుషులకి ఉన్న లక్షణాలు, గుణాలు గురించి చెప్పడాన్నే అడ్జెక్టివ్స్ అంటారు. సో ఇంకొన్ని మనం అడ్జెక్టివ్స్ గురించి అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకుందాం ఈరోజు. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి లౌజీ అంటే నీచమైనది, లేదా చెత్తగా, లేదా చాలా చెత్తగా. ఇంకా చెప్పాలి అంటే పనికిరానిది, బాగా లేనిది అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో లౌజీ అని వాడతామన్నమాట.
మనం జనరల్గా దీని ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం? వెరీ బ్యాడ్, ఆఫుల్, డెస్పరేట్, అన్స్పీకబుల్, పూర్, డర్టీ, నాస్టీ, లేమ్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో లౌజీ అని వాడతామన్నమాట. సో మనం దీన్ని చంకు మెదడు అంటే ఇక్కడ కింద మీకు బాక్స్లో ఇచ్చిందే చంకు మెదడు. చంక్స్ అంటే ముక్కలు, వాటినే మనం సిలబల్స్ అని అంటాము. సో మనం దీన్ని సిలబల్స్గా విడదీయడం ద్వారా ఈజీగా పలకడంతో పాటుగా మనం స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి ఈ చంకు మెదడు అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఎలా పలకాలి ఇప్పుడు నాతో పాటు కలిపి పలకండి. లౌజీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. దానితో పాటుగా స్పెల్లింగ్ కూడా తప్పు లేకుండా రాయగలుగుతాము. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ది ఫుడ్ ఇన్ దట్ హోటల్ వాజ్ లౌజీ. ది ఫుడ్ ఇన్ దట్ హోటల్ వాజ్ లౌజీ అంటే ఆ హోటల్లో ఆహారం చాలా చెత్తగా ఉంది అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఫోన్ హ్యాస్ ఏ లౌజీ బ్యాటరీ. దిస్ ఫోన్ హ్యాస్ ఏ లౌజీ బ్యాటరీ. ఈ ఫోన్కి చాలా చెత్త లేదంటే పనికి రానటువంటి బ్యాటరీ ఉంది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా మీకు. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, నోజీ. ఎలా పలకాలి? నోజీ అని పలకాలి. నోజీ అంటే ఇతరుల విషయాల్లో అనవసరంగా తలదూర్చేవాళ్ళు, లేకపోతే అనవసరమైన క్వశ్చన్స్ అనమాట. వాళ్ళకి అసలు రిలేటెడ్ కాకపోయినా చూస్తూ ఉన్నారనుకోండి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తాను. మన పెద్దవాళ్ళు పూర్వకాలంలో అరుగుల మీద కూర్చునేవాళ్ళు సాయంత్రం అయితే, అవునా? ఆ దారిలో ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళని 100 క్వశ్చన్లు వేస్తారనమాట. వాళ్ళకి అవసరం లేదు కానీ వాళ్ళు అడుగుతారు. అదంతే వాళ్ళ మెంటాలిటీ ఆ కాలంలో. ఇప్పటికీ కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ వర్డ్ని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామన్నమాట. నోజీ అంటే ఏంటి? అనవసరంగా అడిగడం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం. అర్థమైంది కదా? క్లియర్ కదా మీకు? సో నోజీ అంటే టు ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్స్ పర్సనల్స్. వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి వీళ్ళకి ఆతృత అనమాట. అబ్బా తెలుసుకోవాలి, ఆడేదో జరుగుతుంది తెలుసుకోవాలి, వీడేందో నక్కి పోతున్నాడు, ఆడేం చేస్తున్నాడో చూడాలి, ఇలాంటివన్నీ అనమాట. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్, గోడకి చెవులు ఉంటాయి జాగ్రత్త అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఇదే అన్నమాట నోజీ. ఏమంటారు దీన్ని? మనం జనరల్గా ఎలా చెప్తూ ఉంటాం? క్యూరియస్, ప్రోబింగ్, స్పైయింగ్, ఇంట్రూజివ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం నోజీ అని వాడతామన్నమాట. క్లియర్ కదా? దీన్ని మనం చంకు మెదడు ద్వారా నోజ్ ఈ అని విడదీసి పలకడం ద్వారా మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయగలగడంతో పాటు స్పెల్లింగ్ కూడా మిస్టేక్ లేకుండా రాయగలుగుతాము. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. He asked me a lot of nosy questions. He asked me a lot of nosy questions అంటే అతను నన్ను చాలా అనవసరమైన ప్రశ్నలు అడిగాడు. ఆ పర్సన్కి అసలు అవసరమే లేకపోయినా కానీ ఏదేదో క్వశ్చన్స్ అడిగారు అని జనరల్గా మనం వింటూ ఉంటాం కదా. అలాంటి సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో నోజీ అని వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డోంట్ లైక్ నోజీ పీపుల్. ఎవరికి ఇష్టం ఉంటారు చెప్పండి ఇలాంటి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు? మనం పీస్ఫుల్గా వెళ్తుంటే కూడా పిలిచి మరీ 100 క్వశ్చన్లు 100 ఆరాలు వాళ్ళకి అవసరం లేకపోయినా, జనరల్ అయితే ఈ కాలం పిల్లలైతే అసలు పిచ్చిగా గొనుక్కుంటూ వెళ్తారనమాట. సో నాకు తలదూర్చేవాళ్ళు అంటే నచ్చరు అని అర్థం అనమాట. మీకు నోజీ అంటే క్లియర్గా అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి క్లింగీ అంటే అతిగా అంటిపెట్టుకొని ఉండే, అతుక్కొని విడవనటువంటి స్వభావం, లేదా ఎప్పుడూ వదలకుండా అంటుకొని ఉండే,
అధికంగా ఆధారపడే అని అర్థం అన్నమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఫాదర్ కానీ వాళ్ళ తాతగారు కానీ బయటకు ఆఫీస్కి వెళ్తున్నారనుకోండి, మీరు వెళ్ళొద్దు అని కాళ్ళు చేతులు పట్టుకొని ఏడుస్తూ గొడవ చేస్తూ ఉంటారు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట క్లింగీ అంటే. సో మన పప్పీస్ ఉన్నా కూడా అంతే, మనం వెళ్తుంటే అసలు అవి గొడవ చేసి మన కాళ్ళ చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. అది కూడా క్లింగీ నేచరే. మళ్ళీ కోతి పిల్లల్ని చూసినప్పుడు అవి ఎంత దూరం పరిగెత్తినా మళ్ళీ వచ్చి వాళ్ళ మదర్కి గట్టిగా అతుక్కుంటాయి కదా. సో ఇవన్నీ కూడా క్లింగీ నేచర్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అర్థమైంది కదా. సో మనం జనరల్గా ఎలా చెప్తూ ఉంటాం, అడెసివ్, స్టిక్కీ, గమ్మీ, విస్కస్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం క్లింగీ అని వాడతామన్నమాట. దీన్ని మనం చంకు మెదడులో క్లింగ్ ఈ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా దాన్ని మనం స్పెల్లింగ్ కూడా తప్పు లేకుండా రాయగలుగుతాం. సో మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా, డోంట్ బీ సో క్లింగీ ఇన్ రిలేషన్షిప్స్. కరెక్ట్ అండి ఎగ్జాంపుల్. డోంట్ బీ సో క్లింగీ ఇన్ రిలేషన్షిప్స్ అంటే బంధాలలో అంత అతిగా అంటిపెట్టుకొని ఉండకండి. డోంట్ బీ అంటే ఉండకండి అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి, మై పప్పీ ఈజ్ సో క్లింగీ, ఇట్ ఫాలోస్ మీ ఎవ్రీవేర్ అంటే నా కుక్క పిల్ల చాలా అతిగా అంటిపెట్టుకొని ఉండే స్వభావం కలిగింది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడిస్తూ వస్తూ ఉంటుంది. క్లియర్ కదా, మీకు బాగా అర్థమైంది కదా క్లింగీ అంటే ఏంటో. సో నేను ఈరోజు మీకు ఇచ్చేటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి, ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి మూడి అంటే అర్థం ఏమిటి? మనం జనరల్గా ఈ వర్డ్ వింటూనే ఉంటాం కదా. తప్పకుండా ఖచ్చితంగా తప్పైనా పర్వాలేదు కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చింది, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ఆశీస్సులకు నేను రుణపడి ఉంటాను. మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.